సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి కుట్టచ్చండి, లేదా యాంకర్ థ్రెడ్తో కూడా చాలా అందంగా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. మరి ఇలాంటి మంచి ఐడియాస్ షేర్ చేస్తున్నందుకు కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా లైక్ ద్వారా కానీ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఫస్ట్ ఎంబోజింగ్ థ్రెడ్ తీసుకున్నాను అండి. ఎంబోజింగ్ థ్రెడ్ తీసుకుని నార్మల్ ఏ కలర్ థ్రెడ్తో అయినా యూజ్ చేస్తూ మనం ఇలా టాకాలు వేసుకోవాలి. ఇలా టాకాలు వేసుకున్నాక దీని మీద మనం స్టిచ్ అనేది తీసుకుంటాం. ఎంబోజింగ్ థ్రెడ్ వచ్చేసి 4mm తీసుకున్నాను అండి. 4mm అయితే అన్నాక మనకి చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. ఇలా టాకాలు వేసేసుకున్నాక ఇక్కడ యాంకర్ థ్రెడ్ ఎల్లో యూజ్ చేస్తున్నానండి. ఎల్లో ఒకటి, ఇంకా కొంచెం రెడ్లో ఒక కలర్ యూజ్ చేద్దాం. ఈ రెండు కలర్స్ యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఈ ఎంబోజింగ్ థ్రెడ్ మీద నీడిల్ నెంబర్ 7 కానీ లేకపోతే 9 కానీ యూజ్ చేయొచ్చండి. ఈ రెండు థ్రెడ్లు అంటే మనం ఈ నీడిల్స్ యూజ్ చేస్తూ స్ట్రాండ్స్ వచ్చేసి 6 తీసుకున్నాను. యాంకర్ థ్రెడ్లో మనకి 6 స్ట్రాండ్స్ ఉంటాయి. ఆ మొత్తం తీసేసుకుని ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మనం 1 ఇంచ్ పైన అంటే 1.5 ఇంచ్ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ అనేది ఈ విధంగా 1.5 ఇంచ్ మనం గ్యాప్ వదిలేయాలి. గ్యాప్ వదిలేసినప్పుడు ఇలా పైనుంచి మళ్ళీ అగైన్ మనం ఎల్లోలోంచి కలుపుకుంటూ ఇలా కిందకి మళ్ళీ అగైన్ క్రాస్గా తీసుకోవాలి. ఇది కూడా నేను యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. కావాలంటే సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాండ్స్ వచ్చేసి మనం 6 పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా పైన కలుస్తూ ఉండే విధంగా ఈ కలర్తో కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక అటు ఇటు నేను చైన్ స్టిచ్ తీసుకున్నాను. మనం చైన్ స్టిచ్ సింగిల్ స్ట్రాండ్తో తీసుకుంటే కనుక మగ్గం లుక్ అనేది వస్తుంది. ఇక కింద డిజైన్ కూడా మనం 1.5 ఇంచ్ లెంగ్త్ వైజ్లో మనం ఈ విధంగా డిజైన్ అనేది గీసుకోవాలి. పువ్వులు వచ్చేసి ప్యాటర్న్ చాలా సింపుల్ ప్యాటర్న్ కదండి, చాలా ఈజీగా మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్ట్రాండ్స్ వచ్చేసి 6 తీసుకున్నానండి. సేమ్ పైన యూజ్ చేసిన థ్రెడ్సే యూజ్ చేస్తున్నాను. ఇలా జస్ట్ మనం సాటిన్ స్టిచ్ అంటారు. జస్ట్ ఇలా థ్రెడ్ అనేది పైకి తీసుకున్నాక కిందకి ఇలా లీఫ్ షేప్లో మనం ఇలా కిందకి దించేసుకుంటే ఇలా ఫిల్లింగ్ అనేది ఈ విధంగా లీవ్స్ అన్నీ మనం ఎల్లోని కొంచెం హైలైట్ చేస్తాం. ఇది ఎలా అంటే మనం శారీలో ఉండే కలర్స్ బట్టి ఇందులో కాంబినేషన్ అనేది ఈ 2 కలర్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఇందులో నేను మీకు చైన్ స్టిచ్ అనేది చూపించట్లేదండి. ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో అయ్యే అందరికీ చైన్ స్టిచ్ అనేది తెలుసుంటుంది కాబట్టి చైన్ స్టిచ్ అనేది చూపించట్లేదు. ఇక వచ్చేసి దీంట్లో నేను జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ పువ్వులు అనేవి వేసుకున్నాను. మీకు జరీ థ్రెడ్ అనేది లాస్ట్లో చూపిస్తానండి, ఫస్ట్ చూపించడం మర్చిపోయాను నేను. ఇలా ఫ్లవర్స్లో మనం మధ్యలో ఇలా ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. నీడిల్ ఇలా పైకి తీసుకున్నాక లెఫ్ట్ హ్యాండ్లో థ్రెడ్ తీసుకుని రైట్ హ్యాండ్లో నీడిల్ మీద 2 టైమ్స్ రోల్ చేసి కింద గుచ్చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రోల్ చేసుకుని మనం కింద గుచ్చేసుకుంటే నాట్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మధ్యలో ఫ్రెంచ్ నాట్ అనేది వస్తుంది. ఇక ఈ ఫ్లవర్లో పెటల్స్ వచ్చేసి ఫిల్లింగ్ కూడా సాటిన్ స్టిచ్ యూజ్ చేస్తామండి, కానీ కలర్ కాంబినేషన్ అనేది మనం మధ్యలో ఎల్లో యూజ్ చేస్తే ఆరెంజ్ వస్తుంది అనమాట. ఆ విధంగా కలర్ కాంబినేషన్ అనేది చూస్ చేసుకుంటూ ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ లైన్ అండి. ఫ్రంట్ నెక్ లైన్కి ఈ విధంగా అంటే మనకి ఫ్రంట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి 2 వరుసల ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. అదే బ్యాక్ నెక్ లైన్కి వచ్చేసి 3 రోస్ ఉంటాయన్నమాట. 3 రోస్లో మనం ఫ్లవర్స్ అనేవి ఈ డబల్ కలర్ యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇక హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్గా మనం అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకుంటే చాలా డీసెంట్గా, చాలా హెవీగా కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది. ఫిల్లింగ్ అనేది ఇక్కడ సాటిన్ స్టిచ్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎటొచ్చి మనకి చైన్ స్టిచ్ కొంచెం దూరంగా వేసుకుంటే చైన్స్ అనేవి దూరంగా వేసుకుంటే చాలా ఈజీగా అది కూడా అయిపోతుంది. ఇలా ఎల్లో ఫ్లవర్కి మనకి ఈ కలర్ యూజ్ చేస్తాం. అదే రెడ్ కలర్కి మనకి ఎల్లో తోటి ఫ్రెంచ్ నాట్లు అనేవి వేసుకోవాలి. ఇదే మాదిరిగా మనం మొత్తం బ్లౌజ్ అంతా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి. ఒకసారి మీకు లాస్ట్ నేను మీకు బ్లౌజ్ ప్యాటర్న్ అనేది షేర్ చేస్తాను.
అప్పుడు మీకు ఈజీగా ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. మనం కొంచెం ఈ ఫ్లవర్స్ అనేవి క్రాస్గా మనం డ్రా చేసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకుని అందులో ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సేమ్ కలర్స్ని అనేది కాంబినేషన్ మధ్య మధ్యలో మార్చానండి. అలా మార్చుకుంటూ కలర్స్లో ఎల్లో ఒకసారి, రెడ్ ఒకసారి మనకి కాంబినేషన్ అది మార్చుకుంటూ మొత్తం ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఒకే విధంగా కాకుండా ఇప్పుడు ఇక్కడ రెడ్ వచ్చిందంటే కింద ఇక్కడ రెడ్ వస్తుంది అనమాట. ఇటు సైడ్ ఎల్లో ఉంది కాబట్టి దాన్ని ఇటు సైడ్ క్రాస్గా ఉన్న ఎల్లోకి ఫ్లవర్కి ఎల్లో వేసుకోవాలి. అలా అనమాట. దీంట్లో మనం మొత్తం ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్నాక ఎట్ ఏ టైం అన్నిటికి ఒకేసారి మధ్యలో ఫ్రెంచ్ నాట్ వేసుకుంటే చాలా ఈజీగా ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఒకసారి టోటల్ బ్లౌజ్ అనేది మీకు చూస్తే కనుక మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు బ్లౌజ్ చూసేద్దామని చాలా బాగుంటుంది. మరి మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా తెలియచేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.